హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సైనిక్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో మనకు ఆర్మీ స్కూల్స్ అనమాట. వాటిలోనే మనకు వార్డు బై పోస్టులు భర్తీ చేయడం నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 50 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సింపుల్గా 10th పాస్ సరిపోతుంది అనమాట. ఇక ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు చెప్తాను, స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూసి క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మీరు చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళకనైతే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక ఏంటో అడిగితే మనకు సైనిక్ స్కూల్స్ ఏవైతే సతారా ఉందో ఇది మనకు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో వర్క్ చేస్తున్నటువంటి ఆర్మీ స్కూల్స్లో మనకు నోటిఫికేషన్ తెచ్చింది. ఈ నోటిఫికేషన్ మనకు మహారాష్ట్ర స్టేట్ నుంచి రావడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్కి పోస్టులు అండ్ వేకెన్సీ డీటెయిల్స్ మొత్తం కూడా చూసుకునే ముందు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా కాకుండా ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్ అంటే ఏ లేదు బ్రదర్, మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్అప్ చేసి బై పోస్ట్ ద్వారా పంపించాలి వాళ్ళు చెప్పిన అడ్రస్కి. అయితే వాళ్ళు పంపించిన అడ్రస్కి అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే సెప్టెంబర్ 30, 2025. మనకి ఎగ్జాక్ట్గా ఇంకా 20 డేస్ మాత్రమే అయితే ఉంది. మీరు పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సతారా వచ్చేసి మనకి ఇక్కడ 415001 మహారాష్ట్ర స్టేట్కి బై పోస్ట్ ద్వారా పంపించాలి. అండ్ మనకు వెన్యూ ఎగ్జామ్ వచ్చేసి మనకు మహారాష్ట్ర అయితే కండక్ట్ చేస్తారు, సైనిక్ స్కూల్ ఎక్కడైతే ఉంది. అండ్ ఈ ఎగ్జామ్ మొత్తం కూడా మీకు అప్లై చేసిన తర్వాత మీకు బై పోస్ట్ ద్వారా కానీ పంపిస్తారు, లేదంటే మీకు అప్లై చేసినప్పుడు ఈమెయిల్ ఇచ్చారు కదా దానికైనా కానీ మీకు పంపిస్తారు అన్నమాట. అంటే ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ అనేది పంపించడం అయితే జరుగుతుంది. ముందుగా వేకెన్సీ డీటెయిల్స్ మొత్తం కూడా చూసుకుంటే మనకి ఏవైతే వార్డు బై అంటే మనకు హాస్టల్స్ అనమాట, వాటిలో మనకు వార్డు బై పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఓవరాల్గా 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. యువర్ క్యాండిడేట్లో ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా పాస్డ్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సింపుల్గా 10th పాస్ అయ్యడం అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి హైయర్ క్వాలిఫికేషన్ ఏది అవసరం లేదు. బట్ ఏంటంటే మీకు కన్వర్జేషన్ మీకు ఫ్లూయెంట్లీ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. అంటే ఇంగ్లీష్ అని మీరు మాట్లాడడం బాగా వచ్చి ఉండాలని మెన్షన్ చేస్తున్నారు ఇంగ్లీష్లోన. శాలరీ చూసుకుంటే మనకు 27,000 మీకు పర్ మంత్ అయితే ఇస్తామని చెప్తా ఉన్నారు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 50 సంవత్సరాలు అయితే ఉండాలి. సెప్టెంబర్ 30, 2025కి మనకు అప్లై లాస్ట్ డేట్ ఆడిట్ కాబట్టి. అయితే మరి ఇక్కడ మనకు ఏవైతే వార్డ్ బై పోస్ట్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలంటే కాదు. ఎందుకంటే మనకు కాంట్రాక్ట్ రోల్ కింద మనకు తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ఈ కాంట్రాక్ట్ కూడా మనకు 1 year వరకు అయితే ఉంటుందన్నమాట. అంటే 1 year వరకు మనకు కాంట్రాక్ట్ బేసిక్ కింద మనం జాబ్ చేయాలి వార్డ్ బైగా. మళ్ళీ 1 year తర్వాత మనల్ని తీసేస్తారా పెట్టుకుంటారా అంటే మనం అది చెప్పలేము. పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, అంటే మిమ్మల్ని కంటిన్యూ అయితే చేయొచ్చు, లేదు అనుకుంటే కానీ మిమ్మల్ని తీసేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మీ ఇష్టం, అది ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇంకోటి ఇక్కడ మనకు వార్డ్ బైతో పాటు అంటే మనకు వార్డ్ బైలో ఇక్కడ మనకి కింద BA, BSc, BCom ఉంది కదా, ఇది అవసరం అయితే లేదనమాట. ఇది డిజరబుల్ క్వాలిఫికేషను. ఇక అదేవిధంగా మనకి ఇంకొక పోస్ట్ కూడా మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కౌన్సిలర్ అనమాట. కౌన్సిలర్కి వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే ప్రతి క్యాండిడేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే సైకాలజీలో మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ చేసి ఉంటే అట్లీస్ట్ 50% మార్కులతోటి మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక 37,000 పర్ మంత్ మీకు సాలరీ అయితే వస్తుంది. అండ్ ఏజ్ లిమిట్ కూడా 18 నుండి 50 సంవత్సరాలు అయితే ఉండాలి ఈ పోస్ట్ కూడా. అండ్ దీనికి కూడా మనకు కాంట్రాక్ట్ బేసిక్ కింద మనకు తీయడం అయితే జరుగుతుంది. అది కూడా 1 year వరకు మాత్రమే. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే ఇది అప్లికేషన్ ఫామ్ అండ్ నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా వచ్చేసి ఇక్కడ ఒక ఫోటో అయితే అతికించండి. ఫోటో పైన మీరు క్రాష్గా సిగ్నేచర్ అయితే చేయండి, సెల్ఫర్స్ అయితే చేయండి. ఇక్కడ ముందుగా పోస్ట్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఉంది కదా, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసినా ఆ పోస్ట్ రాయండి. అంటే మీరు వార్డ్ బైక్ అప్లై చేస్తున్నారా లేకుంటే ఇంకా వేరే పోస్ట్కి అప్లై చేస్తున్నా అది అనమాట రాయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే నేము. ఇక్కడ ఫస్ట్ నేము, మిడిల్ నేము, సర్ నేము ఇవన్నీ కూడా ఏంటంటే మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో మీ పేరు సేమ్ అదే విధంగా రాయండి. అండ్ కింద వచ్చేసి మనకు ఫాదర్ నేము, మీ ఫాదర్ నేమ్ కూడా 10th మెమోలో ఏ విధంగా అదే విధంగా. ఇక నెక్స్ట్ కింద థర్డ్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్, హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్ మొత్తం కూడా రాయండి. అండ్ విత్ పిన్ కోడ్ కూడా. నెక్స్ట్ కరస్పాండ్ అడ్రస్ కూడా మీరు సేమ్ మీ అడ్రస్ అయితే రాయండి. అండ్ 5th వచ్చేసి కేటగిరీ, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసా, ఈడబ్ల్యూఎస్ఆ అంటే ఇక్కడ జనరల్ అనేది ఇక్కడ మీరు టికెట్ తీసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు కాంటాక్ట్ డీటెయిల్స్లో వచ్చేసిందంటే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఉంది కదా ఆ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి, 2 అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్తున్నాడు. తర్వాత కింద ఈమెయిల్ ఐడి ఇవ్వండి. 7th వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, 10th మెమోలో మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా సేమ్ అదే విధంగా అండి, డేట్, మంత్, ఇయర్ అనేది. అండ్ సెప్టెంబర్ 30కి మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది కౌంట్ చేసుకొని మీరు ఇవ్వాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు మెరిటల్ స్టేటస్, మీరు మ్యారీడా, అన్మ్యారీడా ఇక్కడ మీరు మెన్షన్ చేయండి, టిక్ చేయండి. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని.
నెక్స్ట్ 9th వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ముందుగా వచ్చేసి 10th క్లాస్ డీటెయిల్స్ ఇచ్చాడు. సబ్జెక్ట్ వచ్చేసి మీ 10th ముందులో ఉన్న సబ్జెక్టులు ఏదో ఒకటి ఇవ్వండి. అన్ని ఇస్తా అంటే అన్ని ఇవ్వండి. మంత్ ఆఫ్ యువర్ కంప్లీట్ మీ 10th అనేది ఏ సంవత్సరంలో ఏ మంత్లో మీకు కంప్లీట్ అయింది రాయండి. మీ స్కూల్ నేమ్ ఇవ్వండి. తర్వాత యూనివర్సిటీ అవుతుంది అది. అండ్ మీ 10th వచ్చిన పర్సెంటేజ్ కానీ సిజిపిఏ కానీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే సిజిపిఏలో ఉంటే మీకు పర్సనల్గా కన్వర్ట్ చేసి ఇవ్వండి. నెక్స్ట్ 12th సేమ్ ప్రాసెస్ అనమాట. తర్వాత గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ క్వాలిఫికేషన్ ఉంటే వాటి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇక నెక్స్ట్ 10th వచ్చేసి ఎక్స్పీరియన్స్, మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అండ్ అడిగింటే ఇవ్వండి. ఇక నెక్స్ట్ 11th వచ్చేసి కంప్యూటర్ కోర్సెస్ అనమాట. ఇక్కడ కంప్యూటర్ కోర్సెస్ ఏమైనా చేసి ఉంటే అది ఇవ్వండి ఇక్కడ 11thలోన. ఇక్కడ 14th వచ్చేసి ఏంటంటే మనకు హాబీస్ అనమాట. మీకు ఉన్నటువంటి హాబీస్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వండి. ఇంకా అదర్ కూడా మీరు ఏం రాయకుండా అవసరం లేదు. ఇక నెక్స్ట్ 16th వచ్చేసి మీరు ఏమేమి అటాచ్మెంట్ చేస్తా ఉన్నారో ఇక్కడ చూసుకున్నట్టే పాస్ ఫోటోస్, కాపీస్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే మీకు అప్లై చేసిన పోస్ట్ ఏదైతుందో క్వాలిఫికేషన్ జిరాక్స్ అయితే మీరు సెలెక్ట్ చేసి పంపించండి. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా పెట్టాలని చెప్తున్నాడు. ఒకవేళ లేకపోతే నాట్ అవసరం లేదు. అయితే ఎవరైతే ఈ నోటిఫికేషన్కి 250 రూపీస్ మీరు అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ వాళ్ళు. ఇక ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకైతే ఉండదు. ఈ పేమెంట్ కూడా మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాలన్నమాట. మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అనేది మీరు నేషనలైజ్డ్ బ్యాంక్లో మీరు తీయాలి. అండ్ అడ్రస్ వచ్చేసి ప్రిన్సిపల్ సైన్స్ స్కూల్ సతారా ఏదైతే ఉందో దాని పేరు మీద మీరు తీయాలి. అండ్ డీడీ మీద నెంబర్ అయితే ఉంటుంది. నెంబర్ ఇవ్వండి, డేట్ ఇవ్వండి, బ్యాంక్ నేమ్ అయితే ఇవ్వండి. ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు డీడీ జిరాక్స్ అనేది మీరు తీసుకొని ఒక డీడీ అనేది మీరు బై పోస్ట్ ద్వారా పంపించాలి. అంటే ఒరిజినల్ పంపించాలి, జిరాక్స్ మీ ఇక్కడ పెట్టుకోవాలి. తర్వాత 1 సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ అనేది మీరు 30 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది అతికించి పంపించాలి. దాని మీద 2 అడ్రస్ అని రాసి మీ అడ్రస్ అయితే రాయాలి. నెక్స్ట్ వచ్చి మనకు ఫోటోగ్రాఫ్ ఐడి, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ ఏదో ఒకటి అయితే ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ కింద సర్టిఫికేట్, ఇక్కడ సిగ్నేచర్ అప్లికెంట్ కూడా మీరు సిగ్నేచర్ చేసి పక్కనే ప్లేస్ అండ్ డేట్ అయితే ఇవ్వండి. ప్లేస్ అండ్ డేట్ వచ్చేసి మీరు మీ విలేజ్ కానీ, మీ మండలం కానీ, డేట్ వచ్చేసి మీరు ఈ రోజు డేట్ అయితే ఇవ్వడం పర్వాలేదు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫామ్తో పాటు మనం కొన్ని డాక్యుమెంట్ జిరాక్స్ కూడా పంపించాలి. వాటిలో వచ్చేసిందంటే ముందుగా అప్లికేషన్ ఫాము, అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్స్, తర్వాత మనకు పేమెంట్ చేస్తాం కదా 250 రూపీస్ది డీడీ, అది అంటే అది ఒరిజినల్ పంపించాలి. అండ్ జిరాక్స్ మన కాడ పెట్టుకోండి. తర్వాత మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అది పెట్టండి జిరాక్స్. అదేవిధంగా 2 ఫోటోలు పంపించండి. అండ్ అదేవిధంగా ఒక చిన్న ఎన్వలప్ అయితే తీసుకోండి. దాని మీద 30 రూపాయల పోస్టల్ స్టాంప్ అతికించండి. అదేవిధంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, అదేవిధంగా ఏమైనా డొమిసైల్ సర్టిఫికేట్ ఉంటే కూడా అది కూడా జిరాక్స్ పెట్టండి. అన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే ఓన్లీ జిరాక్స్ మాత్రమే, పేమెంట్ డీడీ తప్ప. ఇక మీరు ఏం చేస్తారంటే ప్రతి జిరాక్స్ కింద మీరు సెల్ఫ్ అసిస్ట్ చేయండి. సెల్ఫ్ అసిస్ట్ ఏం లేదు, కింద సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ కింద డేట్ వేయాలి అంతే. ఇక ఫైనల్గా మీరు ఏం చేస్తారంటే ఒక మెయిన్ ఎన్వలప్ తీసుకొని ఆ మెయిన్ ఎన్వలప్ మీద మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏవైతే మీకు కనిపిస్తుందో ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సతారా మనకు 415001 మహారాష్ట్ర ఉంది కదా, ఈ అడ్రస్ అని మీరు మెయిన్ ఎన్వలప్ మీద మీరు 2 అని రాసి ఈ అడ్రస్ అయితే రాయాలి. పక్కన మీకు లెఫ్ట్ సైడ్ ఏం చేస్తారంటే మీరు ఫ్రమ్ అని పెట్టి మీ పేరు, మీ ఫాదర్ నేము, మీ హౌస్ నెంబరు, విలేజ్, మండలం, డిస్టిక్, స్టేట్, పిన్ కూడా మొత్తం కూడా ఫ్రమ్ అని పెట్టి రాసి బై పోస్ట్ ద్వారా పంపించాలి. దీనికి అప్లై లాస్ట్ డేటు మనకు సెప్టెంబర్ 30 లోపు. ఓన్లీ స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించండి, ఎందుకంటే త్వరగా వెళ్ళిపోతుంది. ఇక ఫైనల్కి వచ్చేసి ఇంతవరకు మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.